వెల్కమ్ టు జిహెచ్ఎస్ బోరబండ, అలాగే మన జ్ఞాపకాల ఛానల్. అయితే మనకు ఈరోజు స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు స్కూలు లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఈ లాస్ట్ వర్కింగ్ డే రోజు మనకి సంక్రాంతి ముందుగా లాస్ట్ వర్కింగ్ డే రోజు సంక్రాంతి సంబరాలు స్కూల్లో ఉంటాయి కాబట్టి ప్రతి స్కూల్లో మనకి తెలుగు రాష్ట్రాలలో జరిగేటటువంటి వైభవంగా జరిగేటటువంటి ఈ సంక్రాంతి ఆ పండగను ప్రాక్టికల్గా ముగ్గులు వేపిస్తే పిల్లలకి ఐడియా వస్తుందన్న ఉద్దేశంతో ప్రతి స్కూల్స్లో అలాగే మా స్కూల్స్లో కూడా ముగ్గులు వేయడం జరుగుతుంది. కాబట్టి సంక్రాంతి గురించి ప్రాధాన్యత ఏంటిది, ఆ పండగ యొక్క ప్రాధాన్యతను మన హెడ్ ఆఫ్ ది సోషల్ సంధ్య మేడం గారు కూడా ఉన్నారు మనతో పాటు. అయితే సంధ్య మేడం గారిని అడిగి కూడా సంక్రాంతి యొక్క ప్రాధాన్యత ఏందో అడిగి తెలుసుకుందాం. అలాగే వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం సంక్రాంతి గురించి. థ్యాంక్ యూ సార్. సంక్రాంతి పండగ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఇట్స్ ఏ ఇంపార్టెంట్ హార్వెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేటింగ్ బై ద తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ and other rest of the states of our India, and it is specially it's a festival of harvest, and according to the Hindu mythology, ఉత్తరాయణ అంటే సూర్యుడు దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు మకర సంక్రమణం సంక్రమణం అంటే ప్రవేశించే రోజు. సో దట్ దాని పేరు మీద మకర సంక్రాంతి అని మనం జరుపుకుంటున్నాము. తర్వాత మనది వ్యవసాయ ప్రధాన దేశం. దాదాపుగా 60-70% ఇండియా జనాభా అంతా కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. కాబట్టి ఈ సంక్రాంతి టైం కల్లా మన వ్యవసాయ పనులన్నీ ముగించుకొని ఏమంటారంటే రైతులకు ధాన్యం ఇల్లు చేరుతుంది, రైతులు సంతోషంగా ఉంటారు, కొంత వాళ్ళ డబ్బును చూసిన ఆనందం కూడా కనిపిస్తుంది. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా ఒక పండగ వాతావరణం అనేది నెలకొంటుంది. అంతేకాకుండా దీన్ని తెలుగు రాష్ట్రాల్లో పెద్దల పండగ అని, తర్వాత తమిళనాడులో అయితే పొంగల్ అని అట్లా అని కూడా అంటుంటారు. ఈ పండగను సెలబ్రేట్ చేసుకునే భాగంగానే తమ ఇంటిని వాళ్ళు ఆహ్లాదకరంగా రంగురంగుల ముగ్గులతోని అలంకరించుకొని ఏమంటారంటే సూర్యదేవుడికి స్వాగతం పలుకుతున్నట్టుగా వాళ్ళు రంగవల్లులు తీర్చిదిద్దడం జరుగుతుంది. తర్వాత తమిళనాడులో అయితే ముఖ్యంగా కొన్ని ఏమంటారంటే పొంగల్ని అంటే పాలతో కూడిన అన్నాన్ని పొంగించి పొంగల్ అని కూడా జరుపుకుంటారు. సో ఈ విధంగా మనము ఈరోజు మన స్కూల్లో, మన బోరబండ హై స్కూల్లో మన రేపటి నుంచి సంక్రాంతి సెలవులు కాబట్టి ఈరోజు మన ముగ్గుల పోటీని కూడా నిర్వహించుకుంటున్నాము. దాని గురించి ప్రేమవాణి మేడం కొంత మాట్లాడతారు. మా ఇన్ఛార్జ్ హెచ్ఎం మేడం గారు, మ్యాథ్స్ టీచరు ప్రేమవాణి మేడం గారు కూడా ఈ సంక్రాంతి గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే 3 రోజుల పండుగ. తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా పెద్ద పండుగ. ముఖ్యంగా మనకి 3 రోజులు, మొదటి రోజు భోగి అంటారు, రెండవ రోజు పెద్ద పండుగ, మూడవ రోజు కనుమ. భోగి రోజు ఏంటంటే భోగి మంటలు వేస్తారు, పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎక్కడున్నా సరే కలిపి జరుపుకునేటువంటి పండుగ. రెండవ రోజు పెద్ద పండుగ రోజు పొంగళ్ళు పెడతారు. మూడవ రోజు కనుమ రోజు నాన్ వెజ్ ప్రియులందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత అదే రోజు పెద్దలను కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళకి పెట్టడం కూడా జరుగుతుంది. సో తర్వాత గోవుని కనుమ రోజు ఏంటంటే గోమాతని పూజించడం కూడా జరుగుతుంది.
కాబట్టి ఈ రకంగా విశిష్టంగా 3 రోజులు కూడా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇది చాలా పెద్ద పండుగ. మరి మన పిల్లలందరూ కూడా చాలా బాగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ జరుపుకుంటారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మనం చూడొచ్చు 10th క్లాస్ తెలుగు మీడియం వాళ్ళు వేసినటువంటి ముగ్గు. అయితే వాళ్ళ గైడ్ మాత్రము రాణి పద్మజ మేడం గారు. అయితే అదేవిధంగా వాళ్ళ ముగ్గేసినటువంటి వాళ్ళు ఎవరెవరు, అయితే ఆ ముగ్గేసినటువంటి దాంట్లోనే వాళ్ళ లీడర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ లీడరు కోటేశ్వరిని కూడా అడిగి తెలుసుకుందాం సంక్రాంతి గురించి. అయితే స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ ముగ్గుల పోటీ గురించి చెప్పు బేట, సంక్రాంతి గురించి, అలాగే స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ ముగ్గుల పోటీ గురించి. సంక్రాంతి పండుగ అనేది 3 రోజులు జరుపుకుంటారు. ఫస్ట్ భోగి, తర్వాత సంక్రాంతి, 3వ రోజు కనుమ. మేము సంక్రాంతికి ముందు మా స్కూల్లో ముగ్గుల పోటీ జరుపుకుంటున్నాము. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. మేము మా స్కూల్లో ముగ్గుల పోటీ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. అన్ని క్లాసులు 9th 10th బాగా అందరం కలిసి ముగ్గులు వేసి అన్ని ప్రోగ్రాలు మేము హైలైట్ చేసుకుంటాం. మా స్కూల్లో అన్నీ జరుపుకుంటాము. ముగ్గుల పోటీ అనే ఒక చదువు అనేదే కాకుండా మా స్కూల్లో మేము అన్నిటి గురించి తెలుసుకుంటాము. ముగ్గుల గురించి, ముగ్గుల పోటీ, ఆటపాటలు అన్నిట్లో మా స్కూల్లో మేము అందరం కలిసి ముందుంటాము. పండుగ రోజు అయితే పండుగ కంటే ముందు మేమైతే ముగ్గుల పోటీ జరుపుకుంటున్నాము. మా స్కూల్లో హైలైట్ ఇదే. పండుగకి ప్రతి సంవత్సరం మేము ముగ్గుల పోటీ జరుపుకుంటాం పండుగకి ముందు. అంతే సార్. థ్యాంక్ యూ. అయితే మనకి ఇక్కడ ముగ్గుల పోటీ జరుగుతుంది కాబట్టి ఈ ముగ్గుల పోటీని, ముగ్గులు వేసినటువంటి ముగ్గులను వీక్షించడానికి మన జిహెచ్ఎస్ బోరబండ హెచ్ఎం మేడం గారు, గీత మేడం గారు కూడా రావడం జరిగింది. కాబట్టి ఒకసారి మేడంని కూడా అడిగి సంక్రాంతి గురించి అలాగే ముగ్గుల పోటీ గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం సంక్రాంతి గురించి. సంక్రాంతి అనగానే చలిమంటలు, వాకిట్లో ముగ్గులు, రేణిపండ్లు ఇవన్నీ గుర్తొస్తాయి నాకు. సో మార్నింగ్ లేవగానే పోటీగా ముగ్గులు వేసేవాళ్ళం. పక్కింటి వాళ్ళు, వీధిలో ఉన్న వాళ్ళ ముగ్గుల కంటే కూడా నా ముగ్గే బాగుండాలి అని చెప్పేసి పోటీ పడి వేసేవాళ్ళము. సో ఇదంతా కొంత ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో కొంత తగ్గిపోయింది సిటీకి వచ్చే వరకు. సో ఈరోజు మా పాఠశాల అంతా కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా అసలు కంప్లీట్గా పండుగ అంతా మా ప్రాంగణంలోనే కనిపిస్తుంది. చక్కగా పిల్లలందరూ కూడా, ఆడపిల్లలు చక్కగా అన్నీ రంగురంగుల ముగ్గులతోటి కలకల్లాడుతుంది పాఠశాల. సో ఇలాగే సంక్రాంతి ముగ్గులాగానే పిల్లల జీవితాలు కూడా మంచి కలర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ కన్న కళలన్నీ కూడా సాకారం కావాలనేసి భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పొంగల్ చూద్దాం. ఈ ముగ్గు ఏ క్లాస్ వాళ్ళు? 9th B సెక్షన్ వాళ్ళు వేసినటువంటి ముగ్గు. అన్నీ ఉన్నాయి. మనకు కైట్ ఉంది, కోకోనట్ ట్రీ ఉంది, గంగిరెద్దు ఉంది, ఇదేంటి పొంగల్ ఉంది. అన్ని పిక్చర్స్ మనకు ఫెస్టివల్కి సంబంధించిన అన్ని పిక్చర్స్ ఒకటే దాంట్లో కనిపించే విధంగా చాలా చక్కగా ముగ్గేయడం జరిగింది. 9th B సెక్షన్ కాబట్టి మొత్తం మన పండగ మొత్తం ఒకటే పిక్చర్లో కనిపించే విధంగా చాలా చక్కగా వేసారు. కంగ్రాచులేషన్స్. చూద్దాం మరి ఈ ముగ్గుకి ఏ ప్రైజ్ వస్తుంది, ఫస్ట్ ప్రైజ్ వస్తుందా, సెకండ్ ప్రైజ్ వస్తుందా, థర్డ్ ప్రైజ్ వస్తుందా చూద్దాం. ఇంకా నెక్స్ట్ ముగ్గులు కూడా ఉన్నాయి. అన్ని ముగ్గులను కూడా ఒకసారి వీక్షిద్దాము. మనము మీడియా అనేది కంపల్సరీగా వీక్షించాలి. హ్యాపీ సంక్రాంతి. ఏ క్లాసు? 10th A సెక్షన్ జి స్వాతి. ఓకే బేటా, చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వెరీ గుడ్. నిఖిత 10th A సెక్షన్. హ్యాపీ పొంగల్. చాలా చక్కగా ఉంది వీళ్ళ ముగ్గు కూడా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ రక్త పింజరం. నెక్స్ట్ ఎవరు ఈ ముగ్గు? ఓన్లీ వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వేసినట్టున్నారు. చాలా బాగుంది.
ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ 9th ఏ సెక్షన్ నేమ్ రాయలే బేట మరి. ఓకే 9th ఏ సెక్షన్ వీళ్ళ ముగ్గు కూడా చాలా చక్కగా ఉంది. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడి నుంచి ఈ ముగ్గు 6th 8th ఏ సెక్షన్ అంటే మా గర్ల్సే. 8th ఏ సెక్షన్ వాళ్ళ చూద్దాం వాళ్ళ పిక్చర్. చాలా బాగుంది బేట మీది కూడా. వెరీ గుడ్. ప్రైజ్ రావాలని కోరుకుందాము. నెక్స్ట్ ఇక్కడ ఏ క్లాసు లోహితనా. లోహిత 6th B. వెరీ గుడ్ సూపర్ బాగుంది మీ ముగ్గు కూడా. ఇక్కడ ఏదో చూద్దాం. వెరీ గుడ్. 9th ఏ సెక్షన్ ఎవరెవరు నేమ్స్ ఏంటివి. ఆసికనా హన్సిక సోని గౌతమి ప్రవళిక మహేశ్వరి. వెరీ గుడ్. చూద్దాం వీళ్ళ ముగ్గు కూడా చాలా బాగుంది. మరి ప్రైజ్ వస్తుందా లేదా చూద్దాం. ఇక్కడ ఎవరు 6th B సెక్షన్ అనిత. ఓకే వీళ్ళ ముగ్గు కూడా చాలా చక్కగా ఉంది. వెరీ గుడ్. ఇక్కడ ఇంకా ఆల్రెడీ ఇంకా ముగ్గు వేస్తూనే ఉన్నారు. నవ్యశ్రీ 6th B సెక్షన్ రుషిక. ఓకే వెరీ గుడ్ బేటా. ఇక్కడ 9th B సెక్షన్ అంకిత లావణ్య కీర్తన సతీష. ఓకే వెరీ గుడ్. వీళ్ళ ముగ్గు కూడా చాలా చక్కగా ఉంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. చూద్దాం మరి ఏ ప్రైజ్ వస్తుందా అనేది. నెక్స్ట్ ఇక్కడ మనకు 10th 9th C సెక్షన్ జగదీశ్వరి